హాయ్ అండి అందరికీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదండి. అందులో యూనిట్ 5 ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించింది ఉంది. అందులో ఫస్ట్లీ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ గురించి ఉంది. దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దామండి. ఫస్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ ఇష్యూకి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, దాని ఇంపాక్ట్ ఏంటి, ప్రివెన్షన్, కాజెస్ ఇవన్నీ చూద్దామండి ఈ వీడియోలో. వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్? Global warming is an average increase in the temperature of the earth, atmosphere and oceans. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటండి. ఎక్కడ? ఎర్త్ అట్మాస్ఫియర్లో, ఓషియన్స్లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఎర్త్ మీద. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ రీజన్స్ చాలానే ఉంటాయండి. మనం డైలీ చేసే పనుల వల్ల అండ్ న్యాచురల్ కలామిటీస్ అండ్ ఇంకా చాలా యాక్టివిటీస్ వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్, సిఎఫ్సి గ్యాసెస్, హెచ్ఎఫ్సి గ్యాసెస్, పిఎఫ్సి గ్యాసెస్, ఈ గ్యాసెస్ అన్ని రిలీజ్ అవ్వడం వల్ల జరుగుతుందండి. అండ్ టు అవేర్ అండ్ కంట్రోల్ గ్లోబల్ వార్మింగ్, ద ఇంట్రా గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC was formed in 1988 by the World Meteorological Organization WMO and the United Nations Environment Program. ఈ గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయడానికి IPCC అనేది ఫామ్ అయిందండి. దీన్ని ఫామ్ చేసింది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ WMO అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 1988. దానికి సంబంధించింది ఇది రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుందండి, క్లైమేట్ చేంజ్కి సంబంధించి, గ్లోబల్ వార్మింగ్ సంబంధించి అండ్ టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని. 2013 IPCC రిపోర్టెడ్ దట్ బిట్వీన్ 1880 to 2012 and increase in the global average surface temperature approximately 0.9 degrees, that is 1.1 degrees increase as compared to pre-industrial. 2013లో IPCC రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే 1880 నుంచి 2012 వరకు టెంపరేచర్ అనేది యావరేజ్గా 0.9 డిగ్రీస్ అనేవి ఇంక్రీజ్ అయిందంటండి. ఎక్కడ? సర్ఫేస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి మీద. దాన్ని అదే మనం ప్రీ ఇండస్ట్రియల్, మనకి ఇండస్ట్రీస్ అవి రాకముందు కంపేర్ చేసుకుంటే కనుక అప్పటికి ఇప్పుడున్న 2012 వరకు చూసుకుంటే 1.1 డిగ్రీస్ అనేవి ఇంక్రీజ్ అయిందంటండి. అండ్ 2018లో మళ్ళీ ఇంకో రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. అదేం చెప్తుందంటే యావరేజ్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఆఫ్ బిట్వీన్ 0.8 అండ్ 1.2 డిగ్రీస్. 0.9 డిగ్రీస్ ఏమో 2012 వరకు ఉంది. 2018లో 1.2 డిగ్రీస్కి అది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. సో టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇలాంటి రిపోర్ట్స్ అనేవన్నీ మనం చూసుకోవాలి. అందులో ఇచ్చిన మెయిన్ పాయింట్స్, ఇలాంటి స్టాటిస్టిక్స్ అవి చూసుకోవాలి. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ రావడానికి ఏమేమి రీజన్స్ అవుతున్నాయి అని చెప్పని. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ చేసే యాక్టివిటీస్, అంటే మైనింగ్ అవ్వచ్చు, లేదా డిఫారెస్టేషన్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఎక్సెట్రా. అవి హ్యూమన్స్ ద్వారా జరిగితే దాన్ని ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అని అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాస్డ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మనం ప్రజెంట్ యూజ్ చేసే రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్ వల్ల సిఎఫ్సి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయండి. దానివల్ల ఏమవుతుందంటే అవి హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఉంచేసుకుంటాయి. అలా హీట్ని అబ్జర్వ్ చేసుకుని భూమి మీదే ఉంచేయడం వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుద్ది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఆ సిఎఫ్సి గ్యాసెస్ రిలీజ్ అవ్వడం అండ్ టెంపరేచర్ని ట్రాప్ చేసి హోల్డ్ చేసి భూమి మీద ఉంచదాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పని అంటాము. అవి చేసే వాటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి అంటాం. దీనివల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్, నేచురల్ కెలామిటీస్ అంటే ఏంటంటే నేచురల్గా అక్కర్ అయ్యేవి. ఫ్లడ్స్ అవ్వచ్చు, లేదా వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల కూడా హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇలా 3 మెయిన్ రీజన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్ అవుతుంది. నెక్స్ట్, ఇంపాక్ట్ అంటే గ్లోబల్ వార్మింగ్ అక్కర్ అవ్వడం వల్ల ఎవరెవరి మీద ఇంపాక్ట్ అవుతుంది.
కోర్స్ ఎర్త్ మీద ఉండే అందరి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మెయిన్గా ఏమవుతుందంటే క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల క్లైమేట్లో డిఫరెంట్ చేంజెస్ అనేవి వస్తాయి. సీజన్స్ అనేవి కరెక్ట్ టైంకి రాకపోవడం, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్లో చేంజెస్ అనేవి చాలా వస్తాయి అన్నమాట క్లైమేట్లో. నెక్స్ట్ వచ్చి సీ లెవెల్ చేంజ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, టెంపరేచర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అలా పెరిగిన దానివల్ల ఏమవుతుంది అంటే హిమాలయాస్ అవన్నీ ఉంటాయి కదా, అవి వాటర్ కింద కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోయి సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే దాన్ని ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫ్లడ్స్ రావచ్చు, ఏమైనా జరగచ్చు. సీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్ ఏంటంటే హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, లైక్ టెంపరేచర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎవాపరేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వాటర్ అనేది ఉండదన్నమాట, లైక్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి వాటర్ అనేది కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది, అండ్ వింటర్ సీజన్లో రైనీ సీజన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొన్ని ఏరియాస్లో సీజన్స్కి సంబంధం లేకుండానే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి అక్కడ తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ కొన్ని ఏరియాస్లో హిమాలయాస్ ఇవన్నీ కరిగిపోవడం వల్ల వాటర్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటర్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుద్ది అక్కడ. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ హెల్త్ అంటే ఓన్లీ హ్యూమన్ హెల్తే కాదు, ఎవ్రీ ఆర్గనిజం ఆన్ ద ఎర్త్ విల్ ఫేస్ ద ప్రాబ్లం. అంటే ఏంటంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొన్ని డిసీజెస్ అనేవి రావచ్చు, లేదా స్కిన్ బర్న్ అవ్వచ్చు, లేదా ర్యాషెస్ అనేవి రావచ్చు. అండ్ బర్డ్స్, ఫిషెస్, యానిమల్స్ ఎవరైనా కానీ ఎఫెక్ట్ అవుతారండి. సో గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల ఇంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని ప్రివెంట్ చేయాలి. కొన్ని మెయిన్ ప్రివెన్షన్స్ అనేవి చూద్దామండి. రిడక్షన్ ఇన్ థర్మల్ పవర్ జనరేషన్ స్టేషన్స్. థర్మల్ పవర్ అనేది జనరేట్ చేస్తాం కదండి, అది కొంచెం అక్కడ తగ్గించాలి. అంటే హీట్ అనేది ఎక్కువ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ప్రొడ్యూస్ అవే దగ్గర ఆ స్టేషన్స్ని తగ్గించాలి అని చెప్పారు. అండ్ ఇండివిజువల్గా మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ వేస్ట్ పేపర్ అనేది మనం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మన పేపర్ అనేది తయారయ్యేది ట్రీస్ వల్ల. ట్రీస్ని కట్ చేసి మనం పేపర్ని రెడీ చేస్తాం. మనం పేపర్ని ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువ పేపర్ అనేది కావాల్సి వస్తుంది. అప్పుడు ట్రీస్ని ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది. ట్రీస్ని ఎక్కువ కట్ చేస్తే అది డిఫారెస్టేషన్ అయిపోయి అక్కడ ప్లాంట్స్ అనేవి ఉండవు. దానివల్ల హీట్ అనేది ఇంకా త్వరగా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం పేపర్ని వేస్ట్ చేయకూడదు. కొన్ని చోట్ల ఆల్రెడీ డిఫారెస్టేషన్ అయిపోయిన చోట్ల దాన్ని మనం మినిమైజ్ చేయడానికి ఏం చేయాలంటే ప్లాంటింగ్ ట్రీస్. మనం కొన్ని ప్లాంట్స్ని పాతితే దానివల్ల యూజ్ ఉంటుంది. ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసేది మెయిన్గా CO2, కార్బన్ డైఆక్సైడ్. అది ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం టెంపరేచర్ తగ్గే ఛాన్స్ ఉంది. సో మనం ప్లాంట్స్ని కొంచెం పెంచడానికి మనం ట్రై చేయాలి. నెక్స్ట్ మాస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే కొన్ని డైలీ మనం ఆఫీస్కి వెళ్ళి రావడం కానీ, కాలేజెస్కి వెళ్ళి రావడం కానీ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఎవరి బైక్స్ మీద వాళ్ళు వెళ్తాం కాకుండా ఒక బైక్ని ఇద్దరు యూజ్ చేయడం, అలా కొంచెం వెహికల్ యూజెస్ని తగ్గిస్తే పొల్యూషన్ తగ్గుద్ది. పొల్యూషన్ తగ్గడం వల్ల కొంచెం టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవి ప్రివెన్షన్స్ అండి కొన్ని చేయాల్సినవి. ఇండివిజువల్గా కూడా మనం కొన్ని చేయాలి. వీ ఓన్లీ షుడ్ సేవ్ అవర్ ఎర్త్. మనమే మన భూమిని కాపాడుకోవాలి. అంటే మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.